హాయ్ అండి, నమస్తే. నేను మీ స్వాతి భాస్కర్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నాకు ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డు రెసిపీ చూపించబోతున్నాను. పాకం పట్టే పని లేకుండా పర్ఫెక్ట్గా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే సరికొత్త ప్రాసెస్ చూపిస్తాను. నేను చెప్పే ప్రాసెస్ ఫాలో అయ్యి చేస్తే మీ ఇంట్లో వాళ్ళు కాంప్లిమెంట్స్తో పాటు లడ్డు మీద లడ్డు కూడా లాగించేస్తారు. అంత కమ్మగా, మృదువుగా, చాలా టేస్టీగా, పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్. ముందుగా ఈ రవ్వ లడ్డు కోసం బాంబాయి రవ్వ తీసుకోవాలి. బాంబాయి రవ్వ అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక్కడ నేను కేజీ రవ్వ తీసుకుంటున్నాను. మీరు కప్పుతో అయినా గ్లాస్తో అయినా తీసుకోవచ్చు. కేజీ రవ్వకి 3/4 కేజీ చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. మీరు కప్పు ఆర్ గ్లాస్తో తీసుకుంటున్నట్లయితే 1/2 వంతు చక్కెర తగ్గించి తీసుకోండి. అంటే 1 గ్లాస్ రవ్వకి 3/4 గ్లాస్ చక్కెర కరెక్ట్గా సరిపోతుంది. చక్కెరని మనం ముందుగానే పౌడర్ చేసి పెట్టుకోవాలి. 10 నుండి 12 యాలకులు యాడ్ చేసుకొని పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ నేను కట్టెల పొయ్యి మీద చూపిస్తున్నానండి. మీరు స్టవ్ మీద చేస్తున్నట్లయితే మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని మందంగా ఉన్న వెడల్పాటి కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకొని, నెయ్యి కొంచెం వేడయ్యాక 2 టేబుల్ స్పూన్స్ బాదం, 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు వేసుకొని ఇలా దూరగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ కిస్మిస్ కూడా వేసుకొని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి. మీకు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకోవాలనుకుంటే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు. బాదం, పిస్తా, వాల్నట్స్ ఏవైనా వేసుకొని చేసుకోవచ్చు. తర్వాత అదే కడాయిలో ముందుగా తీసి పెట్టుకున్న కేజీ రవ్వను వేసుకొని వేయించుకోవాలి. రవ్వ వేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. ముందుగా వేయట్లేదు. ఇలా రవ్వలో వేయడం వల్ల నెయ్యి స్లోగా కరుగుతూ రవ్వకి బాగా పడుతుంది. అలాగే మంచి టేస్ట్ వస్తుంది. రవ్వ 50% వేయించుకోవాలి. లేత బంగారు రంగుకు మారుతూ మంచి అరోమా వచ్చేదాకా వేయించుకోవాలి. రవ్వ వేగడానికి ఖచ్చితంగా 8 నుండి 10 నిమిషాలు పడుతుంది. ఇలా కలుపుతూ వేయించుకోవాలి. లేదంటే ఒక సైడ్ మాడిపోతుంది, ఇంకొక సైడ్ వేగదు. లడ్డు టేస్ట్ అనేది అంత బాగా రాదు. మంచి అరోమా వచ్చిన తర్వాత ఇలా ముందుగా మిక్సీ పట్టుకున్న చక్కెర పౌడర్ని వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా లో నుంచి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి. హైలో పెట్టామంటే రవ్వ మొత్తం మాడిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత మనకి ఇందులో పాలు యాడ్ చేసుకోవాలండి. 1/2 లీటర్ పాలు పడతాయి. కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ రవ్వని ఇలా కలుపుకుంటూ వేయించుకోవాలి. మనం కలుపుతూనే ఉండాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా కలుపుతూనే బాగా వేయించుకోవాలి. తర్వాత అరకప్పు ఎండు కొబ్బరి వేస్తున్నాను. మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత చూస్తున్నట్లయితే మనకి చక్కెర అనేది మెల్ట్ అవుతుంది కదా, ముద్దలు ముద్దలుగా అవుతుంది. ఈ సమయంలో మనం ఇంకా జాగ్రత్తగా కలుపుతూనే ఉండాలి, లేదంటే రవ్వ అనేది మాడిపోతుంది, అడుగంటేస్తుంది. ఇలా కలుపుతూనే వేయించుకోవాలి. ఇలా చక్కెర పౌడర్ వేయడం వల్ల తొందరగా మెల్ట్ అయ్యి రవ్వకు అనేది బాగా పడుతుంది. పాకంతో పని లేకుండా ఇలా చేసుకోవచ్చు. పాకం చేసినట్లయితే అది కరెక్ట్గా రాకపోతే లడ్డు అనేది తొందరగా పాడవుతుంది లేదా గట్టిగా అవుతాయి. అలా పాకం పట్టే పని లేకుండా ఎవరైనా సరే చేసుకునేలాగా ఈ ప్రాసెస్ ఉంటుందండి. కాస్త ఓపికగా చేసుకోవాలి అంతే. కలుపుతూనే ఉండాలి. రవ్వ అనేది మాడిపోకుండా చూసుకోవాలి. చక్కెర పౌడర్ కరిగి రవ్వకు పట్టి లడ్డు చేసే కన్సిస్టెన్సీ రావడానికి మినిమం 10 to 15 మినిట్స్ పడుతుంది. అప్పటి వరకు కలుపుతూనే ఉండాలి. కరెక్ట్గా వేగిందా లేదా, లడ్డు అనేది కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. ఇలా కొంచెం రవ్వను తీసుకొని ముద్దగా చేస్తున్నట్లయితే, అది లడ్డు షేప్లో వస్తున్నట్లయితే అది కరెక్ట్గా ఉన్నట్లు. చూసారా, కరెక్ట్గా ఉంది. ఈ సమయంలో మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. ఆఫ్ చేసేసుకొని ఈ రవ్వని మరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ రవ్వ మనం ఎంత ఓపికగా, ఎంత దూరగా వేయించుకున్నట్లయితే అంత టేస్టీగా వస్తాయండి. రవ్వ లడ్డులు అనేవి చాలా కమ్మగా ఉంటాయి, అస్సలు గట్టి పడవు. ఇలా వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా అదుముకోవాలి, లేదంటే రవ్వ అనేది ఎండిపోతుంది. ఇలా అదుముకొని ఒకసారి ఇలా కలుపుకోవాలన్నమాట. మనం వెంటనే రవ్వ లడ్డు చేసేసుకోవాలి. ఇలా ఒకసారి కలుపుకొని మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనేవి ఇందులో వేసుకోవాలి. ఇక్కడ కిస్మిస్, బాదం, జీడిపప్పు వేస్తున్నాను. మీరు వేరే డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు యాడ్ చేసుకోవాలనుకుంటే. ఇంకా
ఈ లడ్డు వెంటనే చేసుకోవాలండి, వేడిగా ఉన్నప్పుడే. మీకు కావాలంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకుంటూ లడ్డు చేసుకోవచ్చు, లేదు అంటే పాలైనా కలుపుకుంటూ చేసుకోవచ్చు. ఏవి యాడ్ చేయకపోయినా కూడా లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తాయి. లడ్డు చేస్తున్నప్పుడు పక్కన ఒక వాటర్ గిన్నె పెట్టుకోండి. చేతులు అనేవి బాగా కాలుతుంటాయి అన్నమాట, రవ్వ చాలా వేడిగా ఉంటుంది. చేతులు కొంచెం తడుపుకుంటూ ఇలా లడ్డు చేసుకోవాలి. లడ్డు మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. అలా కొద్ది కొద్దిగా చేతిలో వేసుకుంటూ లడ్డులాగా చేసుకోవడమే రౌండ్గా. చూసారా లడ్డు ఏ కలర్లో ఉందో? వైట్గా లేదు, ఎందుకంటే రవ్వ అనేది మంచిగా వేగింది. ఆ కలర్ కానీ ఆ టెక్స్చర్ కానీ ఎంత బాగుందో కదా. మనం రవ్వ లడ్డు చేస్తున్నప్పుడు మంచి అరోమా వస్తుందండి, ఎంత కమ్మగా, అసలు తినాలనిపించే అంత బాగా ఉంటుంది స్మెల్ అనేది. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో? అండ్ చాలా ఈజీ కదా, పాకం పట్టే పని లేకుండా ఇలా ఈజీగా ఎవరైనా సరే చేసేయచ్చు. చాలా మృదువుగా, చాలా కమ్మగా ఉంటుందండి. స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోతుంది. ఈ లడ్డూలు నెల రోజుల వరకు నిల్వ ఉంటాయండి, అంత తొందరగా ఏం పాడవవు. కానీ ఇంత టేస్టీగా చేసిన తర్వాత నెల రోజుల దాకా ఏం ఉండవు కదా, లడ్డు మీద లడ్డు లాగించేస్తూ ఉంటాము. ఒకసారి ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో నాకు చెప్పండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లు స్వాతి భాస్కర్.